రోజుకో వంటలో ఈరోజు ఒక కట్ట తోటకూర పులుసు చేస్తున్నానండి. దానికి ముందుగా ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ వేయించేసుకోవాలి. ఎందుకంటే ఈ మెంతి కారం పులుసులో వేస్తే ఎక్కువ బాగుంటుంది. అంటే ఇది మిక్సీ చేసుకున్నాక ఇంత పొడి పట్టదు, ఒక స్పూన్ పొడి వేసుకుంటే సరిపోతుంది. పోపు వేగిపోయిందండి. ఇది స్టవ్ కట్టేసి చల్లారబెట్టుకుని మిక్సీ చేసుకోవాలి. ఇది ఒక కట్ట తోటకూర అండి. శుభ్రంగా కడుక్కొని ఉప్పు నీళ్ళలో కడుక్కుని సన్నగా తరుక్కున్నాను. 2 పచ్చిమిరపకాయలు. ఈ తోటకూర పులుసుకి వరిపిండి బదులు ఒక 4 స్పూన్లు, ఒక కట్టకి 4 స్పూన్లు పెసరపప్పు వేస్తానండి. నేను మా ఇంట్లో ఇలా అలవాటు, మా పుట్టింట్లో. ఈ రుచి మా అత్తగారి వాళ్ళకి కూడా చాలా ఇష్టం, మా వారికి అందరికీ కూడా బాగా నచ్చుతుంది. అందుకని ఇదే కంటిన్యూ అయింది. ఇది ఇప్పుడు చిటికెడు పసుపు వేసి ఒక స్పూను పొంగిపోకుండా నూనె వేసుకుని కాసి నీళ్ళు పోసుకుని ఉడికించేసుకోవాలి కుక్కర్లో. ఇలా మూత పెట్టేసుకుని ఒక 3-4 విజిల్స్ వచ్చాక కట్టేసుకోవాలండి. ఈ పులుసు చక్కగా ఉడికిపోయిందండి. ఇందులో చింతపండు గుజ్జు, కొంచెం బెల్లం పొడి, అంటే బెల్లం ముక్క అయినా సరే, తగినంత ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ చేసుకున్న మెంతికారం ఒక స్పూన్ వేస్తాను. ఇదిగోనండి మెంతికారం, ఇది ఒక స్పూన్ వేసేసుకొని కాసేపు మరిగించుకోవాలి. ఇంకా వేరే ఇదే పోపు. ఇదిగోనండి, ఇందులో మెంతికారం వేసేసాను. కాసేపు దీన్ని మరగనివ్వాలి. ఉప్పు, చింతపండు, బెల్లం ముక్క వేసాను, ముందే చెప్పాను కదా. నేను తోటకూర పులుసు ఈ విధంగా చేస్తానండి, కొద్ది పెసరపప్పు వేసి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. కాసేపు దీన్ని ఇలా మరగనిద్దాం. ఇదిగోనండి, రోజుకో వంటలో ఈరోజు నేను చేసిన తోటకూర పులుసు. మీరు కూడా ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. తోటకూర ఐరన్, పెసరపప్పు మంచి హై ప్రోటీన్. తర్వాత తోటకూర వేడి అంటారు, ఈ పెసరపప్పు చలవ చేస్తుంది. రెండింటి కాంబినేషన్ బాగుంటుంది. ఇలా మెంతికారం వేయడం వల్ల పులుసు చాలా రుచి వస్తుందండి. షుగర్ వాళ్ళకి, అది మామూలు వాళ్ళకి కూడా చాలా మంచిది. కొద్ది చిరిచేది ఎప్పుడు ఒంటికి మంచిది. ఇది చాలా ఇంగు వాసనతో గుమగుమలాడుతూ రుచిగా ఉంటుంది. మీకు కనుక ఈ వంటకం నచ్చితే నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎంకరేజ్మెంట్ని నేను కోరుకుంటున్నాను. ఉంటాను, మీ విజయాపన్నాల.